Good morning, guys. Good morning. వచ్చేసాం, మళ్ళీ వచ్చేసాం. కాఫీ పెట్టుకోవడానికి వచ్చేసాం. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే లేచిన మంచిగా ఫ్రెష్ అయిపోయినాం. ఇవాళ మంచిగా యాక్టివ్ ఉందామని చెప్పేసి అనుకుంటున్నాం. మనకైతే ఇక ఇప్పుడు ఏంటిది, మంచి కాఫీ తాగుదాం. డైలీగా ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే. మనం ఇప్పుడు కాఫీ తాగేద్దాం. కాఫీ తాగిన తర్వాత ఏం చేద్దాం, మళ్ళీ ఫ్రెష్గా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అది ఎట్లయినా రోజు ఉండే వరకు కదా. సో బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేయాలి. నిన్నటి బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేయలేదు. సో ఇప్పుడైతే బట్టలు వేసేయాలి. ఇవాళ కొంచెం ఎండ కొడుతుంది. లాస్ట్ 2 days అయితే మంచిగా వర్షం పడింది, లైట్గా అట్లా కొంచెం. ఒక రోజు నైట్ అయితే ఫుల్గా పడింది వర్షం. ఆ రోజు చలికి అయితే అసలు ఫుల్ చలి పెట్టింది, అసలు నిద్ర కూడా పట్టలేదు. సో ఇవాళ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం అట్లా ఎండ కొడుతుంది కాబట్టి బట్టలు అయితే వేసేద్దాము లాండ్రీకి. వేసేసిన తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఏమన్నా వర్క్ ఉందంటే, ఇవాళ నిన్న మేము వెళ్ళినప్పుడు వాటర్ మిలన్ తెచ్చుకున్నాము. ఇంకొకటి ఏంటిది, ఆల్బుకర్స్ తెచ్చుకున్నాము. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఏదైనా రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ వెరైటీగా. కొంచెం అది ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్స్ అట్లా పెండింగ్ పెట్టేసేసుకొని మనం అయితే ఇవాళ వాటర్ మిలన్తోనైనా లేకపోతే ఆల్బుకర్స్తోనైనా కూడా ఏమైనా రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? సాంగ్స్ పెట్టుకుందాం. ఒకటి దగ్గర కూర్చొని అసలు అటు ఇటు తిరుగుతూ ఉంటేనే ఇక్కడ ఈ వాల్ వల్ల ఏమైపోతుంది తెలుసా? ఒక నిమిషం మీకు చూపిస్తా డిఫరెన్స్. ఇప్పుడు ఈ లైటింగ్లో చూడండి, మంచి క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఈ లైటింగ్లో చూడండి, మొత్తం రెడ్గా కనిపిస్తున్నా. ఈ వాల్ రిఫ్లెక్షన్ అంతా మొహం పైన పడుతుంది. ఇప్పుడు ఏదో చేసుకుంటుంటున్నా, చేసుకుంటప్పుడు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు డైవర్ట్ అయిపోతా అని చెప్పేసి ఇక్కడే పెట్టి మాట్లాడుతా అన్నట్టు. సో దానికోసం ఓకే, ఇప్పుడైతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది రోజు మాకు కామెంట్ చేయండి. మాదైతే ఇంతే. అంటే నార్మల్గా ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత ఒక టైం, ఒక 11:30 ఆ టైం వరకు అయితే కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకుంటాము. 11:30 ఆ టైం వరకు. మళ్ళీ ఏమన్నా ఉంటే మామూలుగా బ్రేక్ఫాస్ట్ లాగా ఏమైనా చేస్తాం, ఎందుకంటే ఆకలి అవుతుంది కదా ఆ టైంకి. కొంచెం ఏదైనా తినేసి మళ్ళీ కొంచెం వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచిగా ఏమైనా షూట్కి ప్లాన్ చేద్దామా, లేకపోతే అప్పుడే ఇక లంచ్ టైం అవుతుంది కదా, లంచ్ టైం అయిన తర్వాత ఏం చేసుకుందామని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తాము. ఒకవేళ షూటింగ్ పెట్టుకోవాలనుకుంటే ఆ లంచ్ కూడా అడ్డే పోతుంది. కాబట్టి ముందే వంట వేసేసుకుంటాము, లేట్ కావద్దని చెప్పేసి. సో మీ మార్నింగ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి రోజు, అండ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తారు ఇది కామెంట్ చేయండి. సో ఎక్కడెక్కడే ఉండిపోయినాయి, ఇప్పుడు పని చేయాలి. కటింగ్ అయితే ఫస్ట్ చేసేద్దాము. ఒక 1/2 hourలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత సంగతి చూద్దాం. అదే సాంగ్ ఏంటి ఎంత తీసుకొచ్చిన కాఫీ? ఇవాళ కాఫీ క్వాంటిటీ పెరిగిపోయింది మనది. ఈరోజు కాఫీ బాగా తాగడం నుంచి తలకాయ బయటకు వస్తే ఎలా ఉంటుంది. ఓకే, టైం అయితే వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. 11:15 అవుతుంది. సో భజన ఏం చేస్తాను? ఏం లేదు నాకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. కానీ ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కాసేపు ఉందిరా, ఇంకాసేపు అయితే కథ మన వీడియో అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు చిన్న ఏం చేస్తుంది తెలుసా, నిన్నటి బట్టలు ఉన్నాయి దా సైడ్ రా, అవన్నీ ఇప్పుడు మడత పెట్టాలి. అంటే మొన్నటివరకైతే మడత పెట్టుకున్నాం, కానీ నిన్న కొంచెం ఆడబెట్టుకు పోయిండే కదా, అది మడత పెట్టలేదు. ఇప్పుడు మడత పెట్టేస్తుంది. ఓకే, ఇప్పుడైతే అక్కడ కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకుంటూ లేదంటే సాంగ్స్ వింటూ మడత పెట్టేద్దాం. అన్ని ఫోల్డ్ చేసేస్తే అయిపోతుంది. వాటర్ మిలన్ తోటి ఏదైనా చేద్దాం తాగడానికి. ఓకేనా? ఇవైతే ఇప్పుడు మడత పెట్టేద్దాం. మన వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఫినిషింగ్స్ ఇంకా అవ్వలేదు, కానీ జస్ట్ ఏదైతే మెయిన్ వర్క్ ఏదైతే ఉంటే అయితే కంప్లీట్ చేసేసిన. అండ్ ఇప్పుడు నిన్న చెప్పినాం కదా, అది నిన్న తీసుకొచ్చుకున్నామని చెప్పినాం కదా వాటర్ మిలన్. సో ఇప్పుడు వాటర్ మిలన్తో నిన్న చేద్దామని చెప్పి ఏమైనా ఒక రెసిపీ ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం అన్నట్టు. సో నేను ఇప్పుడు స్విగ్గీలో ఇందాక 2 ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ పెట్టినా. ఒకటి వెనిలా, ఒకటి స్ట్రాబెరీ. సో అవి అయితే ఇప్పుడు వచ్చినాయి, చిన్నవి తీసుకురావడానికి వెళ్ళింది. సో దాంతో ఇప్పుడు ఏదైనా చేద్దాం ప్రయోగం. ఓకేనా? ఈ ఎడిటింగ్ తర్వాత ఇక కాసేపు అయినాక ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఏదైనా తిని తాగితే కనుక మళ్ళీ ఏదైనా చేస్తుంది కాబట్టి చిన్న వెళ్ళింది. ఒకసారి మనం బయటకి వెళ్ళి చూద్దాం. చేద్దాం ట్రై చేద్దాం ఇప్పుడు ఏమైనా కొత్తగా.
స్ట్రాబెరీ వెనిలా స్ట్రాబెరీ 2 cups స్ట్రాబెరీ. ఇప్పుడు ఈ రెండింటితోటి సో మిల్క్ షేక్, ఐస్ క్రీమ్ షేక్, ఏం లేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే అవి మంచిగా కట్ చేసేసుకొని మిల్క్తో మంచిగా మిక్సీ పట్టేసి ఐస్ క్రీమ్ వేసేస్తాం కావచ్చు. అండ్ ఇక్కడ నేను తీసుకొచ్చిన అని చెప్పినా కదా వాటర్ మెలన్. సో ఇప్పుడైతే కట్ చేద్దాం. ఫస్ట్ వాష్ చేద్దాం. నేనైతే ఒకసారి నా వాటర్ బాటిల్ అయితే క్లీన్ చేసుకుంటా. అది క్లీన్ కూడా చేసుకోలేదు నేను నుంచి. ఈ వాటర్ బాటిల్ అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటా. కట్ చేస్తున్నాను. Here we go. ఇప్పుడు మంచిగా కట్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జస్ట్ ఇట్లా పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటా. సరే అండ్ స్ట్రాబెరీ ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. తర్వాత మనము పైకి మన స్టఫింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా మిక్సీ పట్టిద్దాం. మెలన్ మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్. చాలా మంచిగా ఉంది కదా. టేస్ట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాది ఎప్పుడు తలకాయ కూర్చుంటుంది. ఓకే ఇప్పుడు కాసేపు పడుకుందాం అనుకుంటున్నా. ఒక 10 నిమిషాలన్నా. ఒక 10-20 minutes తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈరోజు వంట ఏం చేసుకుందాం? చెప్పు. ఈరోజు ఏం చేసుకుందాం? నువ్వు చెప్పింది నేను చేస్తా. ఓకేనా? ఓకే చెప్పు. ఫ్రైడే. మేము ఫ్రైడే రోజు నాన్ వెజ్ తినము. ఫ్రైడే తినము, సాటర్డే తినము, 2 days అయితే తినము. సాంబార్ రైస్. సాంబార్ అయితే నాకు రాదు. నేను చేస్తాను. నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెయ్యి గీ అలవాటు చేసుకున్నా నేను చెప్పడం మర్చిపోయినా. సో ఎట్లుంటుందని చెప్పేసి తీసుకున్నామని చెప్పినా కదా. సో నేనైతే మామూలుగా స్వీట్స్ ఏమైనా చేసుకున్నా ఫ్రీజ్ అవుతుందని చెప్పేసి అయితే తీసుకున్నాం. కానీ చిన్న మెల్లిమెల్లిగా అయితే దాన్ని అలవాటు చేసుకుంటుంది. ఓకే చేసుకొని బట్ ఇప్పుడైతే పడుకొని లేచిన తర్వాత అయితే ఎడిటింగ్ అయినా చేస్తే లేకపోతే వంట అయినా చేస్తాయి ఇవాళ ఖచ్చితంగా. ఏదైనా ఒకటి కంపల్సరీ. వంట సాంబార్ అంటే నువ్వే చేయాలి, ఎందుకంటే నాకు సాంబార్ చేయడం రాదు. ఏదైనా కూడా కాసేపు అట్లా రిలాక్స్ అయితే మళ్ళీ వర్క్ చేసుకొని ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇది పని చేయదు నాకు. కానీ ఒక చిన్న న్యాప్ 2-3 hours సెట్ అట్లా మేమైతే పడుకొని లేసినాం. ఇద్దరము 1/2 hour అని పోయినాం, కానీ గంట వరకు అందులోనే ఉన్నాం. అంటే 1 hour ఏం పడుకోలేదు, జస్ట్ అట్లా కాసేపు టైం పాస్ చేసి ఇద్దరం కలిసి రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాము. కానీ మళ్ళీ ఒక న్యాప్ అయితే తీసిన. నేనైతే చిన్ని పడుకుందో లేదు, పడుకోదు. నేను పడుకున్నప్పుడు అసలే పడుకోదు ఇంకా. ఓకే ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ చెప్పినాం కదా సాంబార్ రైస్ చేసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు సాంబార్ రైస్ అయితే చేసుకుంటున్నాము. బస్కి ఎట్లయితే ఆర్డర్ పెట్టేసుకున్నామో ఏంటిది మన బెండకాయలు అండ్ సోరకాయ. సో వాటితోనైతే క్యాప్సికమ్ అయితే నిన్నటి ఉండే వాళ్ళ దగ్గర 2 అయితే మిగిలిపోయినాయి, మా ఇద్దరికి సరిపోతాయని చెప్పేసి. సో ఇప్పుడైతే సాంబార్ అయితే చేసేద్దాము. వెజిటేబుల్స్ అయితే బెండకాయలు, టమాటా అండ్ క్యాప్సికమ్, ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు ఇవైతే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. అండ్ మనకి సోరకాయ కూడా చిన్నది ఆర్డర్ చేసుకుంటుంది. సో ఇది పీల్ చేసి కట్ చేయాలి. ఇక్కడ చింతపండు కూడా ఆర్డర్ పెట్టినాము, నానబెట్టాలి. సాంబార్ పౌడర్ ఒకటి అరవై చేసిన అప్పుడు సెట్ అయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ చేద్దాము. అండ్ నేను సాంబార్ గురించి నాకు చేయడం అలవాటు. సో ఇది బాగా ఇష్టంగా చేస్తాము సాంబార్. ఓకే కదా వచ్చింది. పప్పు మనం ఏదైతే బాయిల్ చేసిన పప్పు ఉందో అదైతే వేసేస్తాము. అండ్ వాటర్ కూడా పోసినాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాము.
తర్వాత తినేయడం ఆగడం ఉండదు. ఇప్పుడైతే మనది సాంబార్ చేయడం అయితే అయిపోయింది అండ్ ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాం అప్పుడే. సో ఇప్పుడైతే రెండు మంచిగా మిక్స్ చేసుకొని తిందాము. సాంబార్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అండ్ ఏంటంటే నోట్లో వేస్తే మెల్ట్ అయిపోతుంది మొత్తం. అవునా, సూపర్. మన వంట అయితే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు తినేసేయాలి. తిన్నాక అట్లా వాకింగ్ చేద్దామని అయితే చేస్తున్నాను. ఒక 10 minutes అయితే వాకింగ్ చేద్దాము. సాంబార్ రైస్ అయితే సూపర్ అయింది టేస్ట్. సో కొంచెం అందుకే కొంచెం గట్టిగానే తినేసిన. ఇంకాసేపు వాకింగ్ చేసి ఎడిటింగ్ కొంచెం వర్క్ ఉంది కదా, అదైతే చేసేస్తా. రేపు అయితే మనం మంచి వ్లాగ్లో కలుద్దాం. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, గుడ్ నైట్.